రాములోడితో పెట్టుకున్నాడు. రాములోరితో పెట్టుకున్నోడు ఎవడైనా బాగుపడతాడా చెప్పండి? బతికి బట్టగడతాడా చెప్పండి? అయోధ్య రాములోరి మీద కుట్ర చేసినోడు జీవితం, దరిద్రపు జీవితం జైల్లో ముగిసిపోయింది. 2025 హర్యానాలోని ఫరీదాబాద్. దేశమంతా అయోధ్య రామాలయం వైపు భక్తిగా చూస్తుంటే ఒక ఉగ్రవాది మాత్రం అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ వేసిండు. వాడి పేరేంటో తెలుసా? అబ్దుల్ రెహమాన్. వాడి దగ్గర కొన్ని సామాగ్రి దొరికాయి, గ్రానైట్లు, మారణాయుధాలు, తూటాలు. వాడి టార్గెట్ చాలా క్లియర్ కట్ గా అయోధ్య రామాలయం అని కూడా తెలిసింది. కుట్ర కార్యరూపం చేయాలని పకడ్బందీగా వచ్చిండు, కానీ పోలీసులు వాడిని పట్టుకున్నారు. ఆ ఆపరేషన్ ఫరీదాబాద్ దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని చెప్పాలి. వాడిని తీసుకెళ్లి నిమ్కా జైల్లో పెట్టేయండి. వాదోపవాదనలు జరుగుతున్నాయి. కానీ రాములోడితో పెట్టుకున్నాడు. రాములోరితో పెట్టుకున్నోడు ఎవడైనా బాగుపడతాడా చెప్పండి? బతికి బట్టగడతాడా చెప్పండి? కోర్టు తీర్పు అయితే రాలేదు, కానీ విధి తీర్పు ఇచ్చేసింది. జైలు గోడల మధ్య మరో ఖైదీ అరుణ్ చౌదరి రూపంలో మృత్యువు ఎదురుగా నిలబడింది. అరుణ్ చౌదరికి ఈ దరిద్ర మనిషికి మధ్య మాట పెరిగింది. ఘర్షణ తారాస్థాయికి పోయింది. క్షణాల్లోనే సీన్ మారిపోయింది. అయోధ్యను రక్తసిక్తం చేయాలనుకున్నవాడు జైల్లోనే నెత్తురోడాడు. రామ మందిరంపై దాడికి స్కెచ్ వేసిన అబ్దుల్ రెహమాన్ కథ చివరికి జైలు గోడల మధ్య సమాప్తం.